నగరంలోనే బుడమేరు వాగు ముంపు నిధుల వినియోగంపై విచారణ జరిపించాలని కలెక్టర్కు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్కు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వినతి పత్రం అందజేశారు. ఐఏఎస్ హోదాలో ఉన్న నగర కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజా ప్రయోజనాలకు తూట్లు పొడిచే విధంగా ఉందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు విమర్శించారు. ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా 9 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 4వ తారీఖు కమిషనర్ గారు నాకు అవమానం జరిగింది, నన్ను అవమానకరంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడారని చెప్పి మాట్లాడినటువంటి మీడియా ద్వారా తెలుసుకున్నాము. అసలు వాస్తవాలు ఎవరైనా చూస్తున్నారు లేదనే విషయాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఈ రోజు నేను కలెక్టర్ గారు మేడం గారు 4వ తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను బయటికి తీసుకురండి. అసలు ఆ రోజు ఏం జరిగింది, డిప్యూటీ మేయర్ గారు ఏమన్నారు, కమిషనర్ గారు ఎలా ప్రవర్తించారు, ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేనే స్వయంగా వచ్చి ఒక కమిటీ వేయమని చెప్పి అడగటం కూడా జరిగింది. ఈ కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంలో గనక డిప్యూటీ మేయర్ మాట్లాడినటువంటి భాష గనక తప్పు అని చెప్పని కనుక నిర్ధారణ అయితే నా మీద తీసుకునే చర్యలు నేను సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా కమిషనర్ గారు ప్రవర్తించినటువంటి తీరు గనక తప్పు అని గనక వాళ్ళు నిర్ధారణ చేసినట్లయితే కమిషనర్ గారి పైన కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారిని కలవటం, కలెక్టర్ గారిని కలిసిన తదుపరి వారి ద్వారాగా రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము.